నెవర్ ఎండింగ్ టాపిక్ లా మారింది 111 జీవో. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడుతో బెంబేలెత్తిపోతున్నారు ఆక్రమణదారులు. కంప్లైంట్ వస్తే 111 జీవో పరిధిలో కూడా ఎంటర్ అవుతామనే స్టేట్మెంట్స్ తో హడలెత్తిపోతున్నారు. మరి ఎందుకు ఈ జీవో అంత కీలకంగా మారింది? ఏదో ఒకటి తేల్చకుండా గవర్నమెంట్ ఈ జీవో చుట్టూ ఎందుకు రాజకీయాలు నడుపుతున్నాయి? అమల్లో ఉంటే ఎవరికి లాభం? రద్దు చేస్తే నష్టపోయేది ఎవరు? నిబంధనలు బేఖాతరు చేసి కట్టిన నిర్మాణాలు, వాటిని కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? 111 జీవో చుట్టూ జరిగే హాట్ డిస్కషన్ కు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? ఉన్న పలంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. అప్పుడే రావాల్సిన క్లారిటీలతో కొందరికి, కూలాల్సిన బిల్డింగ్లతో ఇంకొందరికి స్పష్టత వస్తుంది. అలాగని జీవో అమల్లో ఉంటే కబ్జాదారుల గుండెల్లో బాంబు పడ్డట్టే, కాదు అని రద్దు చేస్తే కొత్త సమస్యలకు ఆహ్వానం పలికినట్టే. ఏంటి 111 జీవో? ఎవరు రూపొందించారు? ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 111 జీవోతో లాభమా నష్టమా? హైదరాబాద్ అవుట్కట్స్ లో ఓవైపు ఫుల్ గ్రీనరీ ఫామ్ హౌజులతో నిండిపోవడానికి, మరోవైపు పెద్దగా నిర్మాణాలు లేకపోవడానికి ఈ 111 జీవోనే కారణం. నిజాం పాలకుల హయాంలో ట్విన్ రిజర్వాయర్స్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను ఏర్పాటు చేశారు. కొన్ని దశాబ్దాల పాటు ఈ రెండు చెరువులే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడంలో కీ రోల్ ప్లే చేశాయి. అందుకే ఈ రెండు కలుషితం కబ్జా కాకుండా కాపాడే ఉద్దేశంతో 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను రూపొందించింది. నీరు చేరే క్యాచ్మెంట్ ఏరియాల నిర్మాణాలు ఉండకూడదని 111 జీవో తెచ్చి బయో కన్జర్వేషన్ జోన్స్ గా మార్చారు. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు కాగా 132,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంది. హైదరాబాద్కి చేరువలో ఉన్న ఈ భూముల్లో కేవలం 10% మాత్రమే నిర్మాణాలకు అనుమతి. మేం ఎలాగూ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలతో కృష్ణా గోదావరి జలాలు తెస్తున్నాం. ఉస్మాన్, హిమాయత్ సాగర్లను తాగునీటి అవసరాలకు వాడటం లేదు. కాబట్టి ఆ 111 ఎత్తేసి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కు సహకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. పైగా 111 కారణంగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ వైపు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతుందని, అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకే జీవో ఎత్తివేస్తున్నామని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు కేసీఆర్. కానీ ఆ రద్దు అమల్లోకి వచ్చిందా రాలేదా అన్నదే ఆన్సర్ లేని పజిల్ గా మారింది. 111 జీవో పరిధిలోకి వచ్చే మండలాలు ఏవి? ఏ ప్రాంతాలపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి? మొత్తం 7 మండలాల్లోని 84 గ్రామాల్లోని భూముల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. శంషాబాద్ మండలంలోని 47 గ్రామాలు, మోయినాబాద్లోని 20 గ్రామాలు, చేవెళ్లలో 6, శంకరపల్లిలో 3, రాజేంద్రనగర్లో 3, షాబాద్లో 2, కొత్తూరులో 1 గ్రామంపై 111 పరిధి ఆంక్షలున్నాయి. ఈ ప్రాంతాలలో నిర్మాణాలకు అనుమతులు ఉండవు. తెలంగాణ ఏర్పడక ముందు రూల్స్ ఏంటి? తెలంగాణ అవతరించాక జరిగిన మార్పులేంటి?
శాతం వ్యవసాయానికే వినియోగించుకోవాలనే రూల్ ఉండడంతో జీవో పరిధిలోని ఏరియాల్లో పెద్ద ఎత్తున ఫామ్ హౌజులు వెలిశాయి. ఐటీ కారిడార్లను ఆనుకుని ఉండడం, ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ ధరలు తక్కువగా ఉండడంతో అనేక మంది బడాబాబులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. సినీ సెలబ్రిటీస్, పాలిటీషియన్స్, కార్పొరేట్ పర్సనాలిటీస్, స్పోర్ట్స్ స్టార్స్ వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ ల్యాండ్స్ కొని ఫామ్ హౌజులు కట్టేసుకున్నారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? ఇక హైదరాబాద్ లో నివసించే ప్రముఖులంతా సేద తీరడానికి వెళ్లే ఫామ్ హౌజులన్నీ మోయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, మోఖిల్లా ప్రాంతాల పరిధిలోనే ఉన్నాయి. 111 జీవో పరిధిలోకి వచ్చే భూముల్లో వీరంతా భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒక్కొక్కరు వందల ఎకరాల భూములను తమ గుప్పెట్లో ఉంచుకున్నారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమే. శంషాబాద్, మోయినాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాబాద్, కొత్తూరు, శంకరపల్లి మండలాల పరిధిలో అక్రమంగా కన్స్ట్రక్ట్ చేసే లగ్జరీ విల్లాలు, హైరేజ్ నిర్మాణాలకైతే లెక్కే లేదు. 111 ఎత్తేశాక ఒక్క శంషాబాద్లోనే దాదాపు 500 వరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయనే లెక్కలున్నాయి. ఇక మొయినాబాద్లో కొందరు రియల్టర్లు భూములను 10-25 గుంటల చొప్పున ఫామ్ ల్యాండ్స్ గా మార్చి విక్రయించిన విషయం తెలిసిందే. ఈ ఫామ్ ల్యాండ్స్ లో ఫామ్ హౌస్లు, వీకెండ్ హోమ్స్ గా మార్చేసి అద్దెకు ఇస్తున్నారని స్థానికుల ఆరోపణ. ప్రకృతి సంరక్షణ పట్టదా? రియల్ ఎస్టేట్ భూములు చేతులు మారటం వంటివి పక్కన పెడితే పర్యావరణ పరంగా ఉస్మాన్, హిమాయత్ సాగర్ జలాశయాలు అత్యంత కీలకమైనవి. మూసీ ప్రవాహం, వరద నియంత్రణ, తాగునీటి సరఫరా, భూగర్భ జల కాలుష్యం పరంగా ఎలా చూసినా వీటి పరిరక్షణ చాలా ఇంపార్టెంట్ అనేది పర్యావరణవేత్తల మాట. కుండపోత వానలు, వరదల నుంచి కాపాడే చెరువుల చుట్టుపక్కల అక్రమ కట్టడాలను ఆపాల్సింది పోయి జీవోను ఎత్తేస్తే ఎలా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఫామ్ హౌజ్ల డ్రైనేజ్ అంతా జలాశయాల్లో కలుస్తుందని, వాటి సంరక్షణ చేపడతానని పదే పదే చెబుతున్నారు. అందుకే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ 111 జీవో అమల్లోనే ఉందని రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తే 84 గ్రామాలు బఫర్ జోన్లోకి వెళ్లినట్టే. మరోవైపు హైడ్రా 111 జీవో ప్రకారమే చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది. నిజానికి కేసీఆర్ జీవో ఎత్తేస్తామని ప్రకటించిన తర్వాతే ఇక్కడ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఓవైపు బడాబాబుల ఫామ్ హౌజులు, మరోవైపు ఫ్లాట్లుగా మారిపోయిన పొలాలు. ఇలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కు లెక్కే లేదు. అందుకే వన్స్ జీవో మీద క్లారిటీ వస్తే హైడ్రా వాటన్నింటినీ కూల్చివేసే అవకాశాలే ఎక్కువనే మాట వినిపిస్తోంది. 111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగానే జరిగింది. తెలంగాణ రాకముందు కొన్ని ప్రాంతాల్లో ఎకరం ₹1,00,00,000 వరకు ఉండేది. తెలంగాణ వచ్చాక 111 జీవోను రద్దు చేస్తామని కేసీఆర్ ప్రభుత్వ ప్రకటనతో ఇది 3 నుంచి 5 కోట్ల దాకా పెరిగింది. కోకాపేటకు చెరువులో ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి 15-20 కోట్లకు పెరిగింది. ఇప్పుడేమో 111 చుట్టూ అయోమయం నడుస్తుండటంతో అక్కడ భూములు కొనుగోలు చేసిన వారు, చేయాలనుకునేవారు గందరగోళానికి గురవుతున్నారు. ట్రబుల్ వన్ గా మారుతుందా? ఇప్పుడు జీవో స్టేటస్ ఏంటి? అసలు 111 అమల్లో ఉన్నట్టా లేనట్టా? ఈ విషయంపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇస్తుందా? 111 జీవో రద్దు చేస్తున్నట్టు ప్రకటించే సమయంలో కేసీఆర్ గవర్నమెంట్ అరచేతిలో 3D ఎఫెక్ట్ లో వైకుంఠాన్ని చూపించారు. జీవోను ఎత్తేస్తామని అయితే చెప్పారు, కానీ ఆ ప్రక్రియ పూర్తయిందో లేదో అన్నదే పెద్ద డైలమా. ఓ కమిటీని వేసి ఆ నివేదిక ప్రకారం అమలు చేస్తామన్నారు. ఆ కమిటీ నివేదికలో ఏముందో కూడా $1 మిలియన్ క్వశ్చన్. ఈ సాగా కంటిన్యూ అవుతుండగానే
కేసీఆర్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కావడం జరిగిపోయాయి. మళ్ళీ 111 జీవో రద్దు విషయం మొదటికొచ్చింది. ముందు నుంచి 111 జీవో ఎత్తివేతకు రేవంత్ రెడ్డి వ్యతిరేకమే. ఈ నిర్ణయం వెనుక పెద్ద స్కామ్ ఉందని, రియల్ ఎస్టేట్ మాఫియాగా ఏర్పడ్డ కేసీఆర్, కేటీఆర్ వేల ఎకరాల భూమిని స్వాహా చేసి వాటిని కాపాడుకోవడానికి 111 జీవో రద్దు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు తండ్రి కొడుకులు ఇద్దరితో పాటు అప్పటి సీఎస్ సోమేష్ కుమార్, హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ అందర్నీ గుంజుకొచ్చి అమరవీరుల స్తూపానికి కట్టేసి కాల్చి పారేయాలనే ఘాటు వ్యాఖ్యలే చేశారు. అమరవీరుల స్తూపం దగ్గర సోమేష్ కుమార్ను, అరవింద్ కుమార్ను, కేసీఆర్ను, కేటీఆర్ను నలుగురిని ఒక గుంజవాతి గుంజ కట్టేసి రాళ్లతో కొట్టి చంపినా కూడా తప్పులేదు. వీళ్ళు చేస్తున్న నేరం. ప్రెజెంట్ సీఎం చైర్ లో ఉంది రేవంత్ రెడ్డి. మరి అప్పటి ఆవేశం కంటిన్యూ అయిద్దా? మాటలు చేతలుగా మారతాయా అంటే ఇప్పటికైతే మౌనమే సమాధానం. అదే సమయంలో జీవో అమల్లోనే ఉందన్నట్టు వ్యవహరిస్తోంది ప్రభుత్వం. కంప్లైంట్స్ వస్తే 111 జీవో లిమిట్స్ లో సైతం కూల్చివేతలు కంటిన్యూ అవుతాయనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలు ఆ కోవలోవే అనుకోవాలి. అంటే ఓ రకంగా 111 అమల్లోనే ఉందనే విషయాన్ని తెలంగాణ సర్కార్ హింట్ ఇవ్వకనే ఇస్తోంది. కాకపోతే ఆ మ్యాటర్ నే ఒక అధికారిక ప్రకటన చేసి క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి మాత్రం ఆలస్యం చేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బాల్ ఇప్పుడు రేవంత్ కాలి కింద ఉంది. ఆయన బంతిని గురి చూసి గోల్ పోస్ట్ లోకి కొడతారా, మిస్ చేస్తారా? వెయిట్ చేయాల్సిందే.